నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు అనంతశక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, మరి నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సో చాలా మందికి మార్నింగ్ లేవగానే పేపర్ చదివే అలవాటు ఉంటుంది. సో న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే మోసాలు, రేప్లు, మర్డర్లు ఇవే న్యూసెస్ చూస్తూ ఉంటాం. సో పోనీ పేపర్ ఎందుకులే, ఫోన్ చూద్దామా అంటే ఫోన్లో కూడా సేమ్ ఇవే న్యూస్ సార్. సో డైలీ ఏదో ఒక మర్డర్ కేసు, లేదంటే చంపుకోవడాలు, చావడాలు, రేప్లు ఇవే చూస్తున్నాం. సో డే మొత్తం ఈ నెగిటివిటీ చూస్తూనే ఉన్నాం కదా. సో దీనివల్ల మన లైఫ్లో, మన డైలీ లైఫ్లో ఏమైనా నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారు, బట్టల షాప్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ అన్ని మీకు కావాల్సినట్టు ఉంటాయి, మీకు అవసరమైనట్టు ఉంటాయి. అవును. దాంట్లో మీరు ఏవి వెతుకుతూ ఉంటారు? అవసరమైందే వెతుకుతూ ఉంటాం. మరి తర్వాత మీరు ఫైనల్గా ఏది తీసుకుంటారు? మనకు కావాల్సింది తీసుకుంటాం. సేమ్ ఇది కూడా అలాగేనండి. ఇక్కడ మనకు కావాల్సింది మనము నెగిటివిటీ వెతుకుతున్నాం, నెగిటివిటీ చూస్తున్నాం, నెగిటివిటీ మాట్లాడుతున్నాం. కాబట్టి మన లైఫ్లోకి మొత్తం అవే వస్తుంటాయి. దానికి నేను ఇప్పుడున్న జనరేషన్కు ఆధ్యాత్మికం అనేది చాలా అవసరం అండి. ఇప్పుడు మనకు త్రేతాయుగము, ద్వాపరయుగం అప్పుడు అంతా వాళ్ళు అంటే బై బర్త్ న్యాచురల్గా ఉండేవాళ్ళు, జీవించేవాళ్ళు. అంటే ఈ పంచభూతాలు కావచ్చు, ప్రకృతి కావచ్చు, అసెండ్ అయి జీవించేవాళ్ళు. ఇప్పుడు అంతెందుకండి, ఆ యుగాల వరకు అవసరం లేదు. మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ వరకే చూసుకోండి, వాళ్ళు ఏదున్నా కూడా చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళతో కూర్చొని మాట్లాడండి ఒక 10 నిమిషాలు, నువ్వు ఎందుకు అంత ఆలోచన చేస్తావు, దాని గురించి వదిలిపెట్టేసే జరుగుతుంది అంటారు. మనం మాత్రం దాన్ని బెడ్రూమ్లోకి వెళ్ళినా కూడా మన మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు అంత మానసిక ప్రశాంతంగా ఎందుకు ఉండేవాళ్ళు అంటే, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది ఎలాగో ఒక విధంగా పరిష్కారం అవుతుందని వాళ్ళు ఆలోచన చేసేవాళ్ళు, పరిష్కారం అయ్యేది. అంటే ఇక్కడ మనం సమస్య వచ్చిందే దాన్ని చిన్నదాన్ని కూడా పెద్దగా భూతద్దంలో పెట్టి చూస్తున్నాం మనం. కాబట్టి మన చుట్టూ మనకు తెలియకోకుండానే ఒక నెగిటివ్ ప్రపంచాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ విషయం మనకు తెలియదు, అసలు మనకు తెలియకోకుండా ఇవన్నీ జరిగిపోతుంటాయి. లాస్ట్కి నెక్కప్పుమెంట్లు ఏమనుకుంటున్నామంటే, నేను అనుకోలేదు కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఇవన్నీ నా చుట్టూ ఎందుకు క్రియేషన్ అయినాయంటే నీకు తెలియకోకుండానే నువ్వు మెంటల్గా వాటిని ఇన్వైట్ చేసావు కాబట్టి అవి నీ లైఫ్లోకి వచ్చాయి. ఏదైనా కూడా మనం కోరుకుంటేనే మన జీవితంలోకి వస్తుంది. మనం కోరుకోకుండా, మన ప్రమేయం లేకోకుండా ఏది మన జీవితంలోకి రాదు. కానీ మనం కోరుకోవట్లేదు కదా సార్, జస్ట్ మనం చూస్తున్నాం, దానిని ఫీల్ అవుతున్నాం. అంటే ఇది ఇలా జరుగుతుందా, ఇలా జరుగుతుందేమో అన్న ఒక భయం, కానీ అది కోరుకోవడం కాదు కదా సార్. కాదండి, అదే చెప్పే కదా, ఇక్కడ యూనివర్స్ అనేది ఎలా పనిచేస్తుందంటే, నీ ఆలోచనలు దేని గురించి అయితే పదే ఆలోచన చేస్తావో అదే నీకు మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అక్కడ యూనివర్స్ ఒకటే చెప్తుంది, అడిగేటప్పుడు నీవు ఆలోచన చేసుకుని మాట్లాడు, అడుగు. తర్వాత నాకు అది మంచి జరగలేదు, చెడు జరగలేదు అంటే నాకు దానికి సంబంధం లేదని చెబుతుంది. మీకు ఎలాగుంటుందంటే, మీరు దీన్ని ఇంత పర్టికులర్గా అడిగారు కదా, మీరు ఎవరి గురించి అయినా ఈ రోజు ఒక బలంగా 2-3 రోజులు ఆలోచించండి, మీకు 4వ రోజు వాళ్ళ దగ్గర నుంచి కాల్ రావడము, వ్యక్తి రావడము ఇది జరుగుతుంది. ఎందుకంటే మన కంటికి కనిపించిన తరంగాలు యూనివర్స్లో తిరుగుతూ ఉంటాయి, పనిచేస్తూ ఉంటాయి. మన ఆలోచనలు యూనివర్స్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అది మనం దేని గురించి అయితే ఆలోచన చేస్తామో అది అక్కడికి వెళ్ళిపోతుంది, అది మన లైఫ్లోకి రావడం జరుగుతుంది. అంటే కంటికి కనిపించిన తరంగాలు పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి, జియో నెట్వర్క్ ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఇండియా మొత్తం ఎక్కడైనా ఒకే నెట్వర్క్ ఉంటుంది. మనం హైదరాబాద్లో ఉన్న విజయవాడ నుంచి కాల్ చేసినా మనకు వస్తుంది, వైజాగ్ నుంచి కాల్ చేసినా వస్తుంది, కర్నూలు నుంచి కాల్ చేసినా వస్తుంది. ఎందుకు వస్తుందంటే సిగ్నల్ పనిచేస్తుంది. సేమ్ అక్కడేనండి, ఇలా మన ఆలోచనలకు సంబంధించిన సిగ్నల్ పనిచేస్తుంది. జస్ట్ మనం ఆలోచిస్తున్నాం అంతే కదా, దానికి ఏమి ఎఫర్ట్స్ పెట్టట్లేదు కదా సార్. ఎఫర్ట్స్ పెట్టకపోయినా మనం ఆలోచించింది మనకు వచ్చేస్తుంది అంటారా? అదే 100% మీరు ఎఫెక్ట్ పెడుతున్నారు, మీకు తెలియట్లేదు అది. అంటే పదే ఆలోచన చేస్తున్నాం అంటే ఎఫెక్ట్ పెడుతున్నాము, అది మీకు తెలియకోకుండా మీరు ఎఫెక్ట్ పెడుతున్నారు, మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి అది మన దగ్గరకు వస్తుంది. మీరు ఈ రోజు నుంచి ఒక అబ్జర్వ్ చేయండి, మీరు ఏదైతే మెంటల్ గా ఒక నెగిటివ్ కోరుకున్నప్పుడు, మీరు బాధపడినప్పుడు చూడండి, ఒక 2 రోజుల తర్వాత అప్పుడు మీకు సరౌండింగ్ లో అవే సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. మీకు పాజిటివ్ కోరుకున్నప్పుడు కూడా చూడండి, అవే సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. అంటే నువ్వు ఏదైతే కోరుకుంటావో అది 100% మేనిఫెస్ట్ అవుతుంది. అది కోరుకునే విధానము, పొందే విధానము, ఏది కోరుకోవాలి, ఎలా కోరుకోవాలని నీకు తెలిసి ఉండాలి. అది ఎప్పుడైతే మనలో మనకు క్లారిటీ ఉంటుందో
అది ఖచ్చితంగా మన జీవితంలోకి పాజిటివ్గా తీసుకొస్తుందండి. ఓకే. బట్ మీరన్నట్లు ఇప్పుడు జస్ట్ మనం అది చూస్తేనే, దానిని ఫీల్ అయితేనే, లేదంటే దాని గురించి ఆలోచిస్తేనే అది మనకి జరుగుతుంది అంటున్నారు కదా! బట్ సక్సెస్ విషయంలో మనం ఏదైనా కోరుకున్నప్పుడు, పాజిటివ్‌గా కోరుకున్నప్పుడు మాత్రం దానికి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా కష్టపడాలి, దాని గురించి మీరు డైలీ ఆలోచిస్తూ కష్టపడాలి అని చెప్తున్నారు. బట్ దీనికేం కష్టపడట్లేదు కదా! మరి సక్సెస్ ఎందుకు రావట్లేదు? సక్సెస్ రావట్లేదంటే ఒకటి సిద్ధాంతం, యూనివర్స్ సిద్ధాంతం అనేది పనిచేస్తుందండి. హ్మ్. ఇప్పుడు మీరు ఒక ఖాళీ ప్లేస్ తీసుకున్నారు. ఓకే. అక్కడ తీసుకున్నప్పుడు ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేయాలనుకున్నారు. హ్మ్. మీరు ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవుతారు? ఒక ప్లానర్‌ని అప్రోచ్ అవుతారు, ఇంజినీర్‌ని అప్రోచ్ అవుతారు, అక్కడ ఉన్నటువంటి ఒక బిల్డర్‌ని అప్రోచ్ అవుతారు. అవును. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకుంటూ పోతే ఒక 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అనేది రెడీ అవుతుంది. హ్మ్. దీనికి బ్లూ ప్రింట్ ఫస్ట్ దీన్ని ఇలా కట్టించుకోవాలనే డిజైన్ ఎక్కడ మీకు ప్రిపేర్ అయింది? మన మైండ్‌లో ఒక మైండ్‌లోనే. ప్రిపేర్ అయి ఉంటుంది. అవును. అంటే సేమ్ మన లైఫ్ కూడా అలాగ ఉండాలని చెప్తున్నా. ఓకే. అంటే మీరు మీకు బ్లూ ప్రింట్ ఏదైతే మీ మైండ్‌లో ఉందో హుహు. ఇప్పుడు ఒక ఓ బెడ్‌రూమ్ ఇలాగుండాలి. ఒక హాల్ ఇలాగుండాలన్నప్పుడు మీరు సెర్చ్ చేస్తారు. హ్మ్. గూగుల్‌లోనే ఎక్కడో సెర్చ్ చేస్తారు. దీనికి సంబంధించిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? హ్మ్. దీనికి సంబంధించిన డిజైనర్ ఎక్కడ దొరుకుతుందో మీరు వెతుకుతున్నారా? హ్మ్. అప్పుడు మీరెళ్లి వాళ్ళని కలుస్తారా? వాళ్ళని తీసుకొచ్చి వర్క్ చేస్తారా? హ్మ్. సేమ్ అలాగే యూనివర్స్‌లో కూడా అలాగే జరుగుతుందండి. అంటే ఓకే. ఇక్కడ యూనివర్స్ టైం తీసుకుంటుంది. హుహు. నువ్వు దీన్ని కోరుకున్నావు గదా! నేను దీన్ని నీకు కావాల్సిన వ్యక్తిని, కావాల్సిన సమయానికి నేను తీసుకొస్తాను. డైవర్ట్ అవ్వద్దంటుంది. హ్మ్. ఇక్కడ మనము ఒక బెడ్‌రూమ్ ఎలా డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు మనము వాళ్ళకి చెప్తాం అది ఇలాగుండాలి, ఇలాగుండాలంటే దానికి తగ్గట్టు మనకు డిజైన్ చేసిస్తాడు. హ్మ్. మనము ఒక్కసారి మనకు వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు డిజైన్ చేసి కంప్లీట్ అయిన తర్వాత మనకిస్తారు. హ్మ్. మనము మధ్యలో ప్రతిరోజు వాళ్ళకి వర్క్ జరిగేటప్పుడు గంటకోసారి వెళ్లి ఇది మార్చండి, ఇది మార్చండి, ఇది మార్చండి, ఇది ఇక్కడ ఉండకూడదు, అక్కడ ఉండకూడదు అంటే వాడు ఒక్క రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు. మూడో రోజు హ్మ్. సార్ మీకు ఏది కావాలో నాకు క్లారిటీగా చెప్పండి. నేను చేస్తాను. మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయొద్దంటాడు. హ్మ్. హ్మ్. సేమ్ యూనివర్స్ కూడా అలాగేనండి. హ్మ్. నువ్వు నాకు ఒక పని అప్పచెప్పావు కదా! నేను నీ పైనే ఉన్నా కదా! నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏదో ఒక రూపంలో అది నీ దగ్గరికి తీసుకొస్తాను అంటుంది. హ్మ్. లేదు పదే పదే డిస్టర్బ్ చేసావంటే తీసి పక్కన పెట్టేస్తాను. ఓకే. అంటే ఇక్కడ మనకు తెలియకోకుండానే నెగెటివ్ కోరుకుంటున్నాం. హ్మ్. అంటే ఇది అవుతుందో లేదో అన్నప్పుడు ఏమంటే యద్భవం తద్భవతి. అదే మన హ్మ్. దగ్గరికి జరుగుతుంది. ఓకే. మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీకు 'ఒక్కడు' మూవీ ఉంటుంది. ఆ హుహు. మూవీ చూసారా మీరు? హ్మ్. హ్మ్. ప్రకాష్ రాజ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఒకామె ఉంటుంది. హ్మ్. ఆమె పక్కన ఒక కుక్క ఉంటుంది. ఎప్పుడు ఆమె ఎక్కడికెళ్ళినా కుక్క ఉంటుంది. అవునవును. ఆమె బాల్ పడేసినట్టలా తీసుకొనొస్తుంటుంది. అవును. లా బాంబేసినా గూడా లాస్ట్ తీసుకొస్తుంది. క్లైమాక్స్‌లో కూడా బాంబేసినా కూడా కుక్క అదే తీసుకొస్తుంది. అవును. అక్కడ కుక్కకి అది బాంబ్ అనేది తెలియదు. హ్మ్. అది మనకు తెలిసిండలా. హ్మ్. సేమ్ యూనివర్స్ కూడా అలాగేనండి. నువ్వు ఏదైతే నీ నోటుల ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ మాటల ద్వారా బయటికెళ్తుందో అదే మేనిఫెస్ట్ అయ్యి మన దగ్గరకొస్తుంది. ఓకే. అది మనకి క్లారిటీగా ఉండాలని చెప్తున్నాను. హ్మ్. హ్మ్. సో, ఇంకొకటేంటంటే, ఈ మధ్య కాలంలో చాలామంది ఈ థ్రిల్లర్, క్రైమ్ ఇలాంటి వెబ్ సీరీస్, మూవీస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో, అవి చూసిన తర్వాత ఏంటంటే, వాళ్ళ మైండ్ మొత్తం ఎక్కడో ఆలోచన, లేదంటే ఒక అందులోనే ఉండిపోతూ ఉంటారు. సో, దాంట్లోంచి బయటికి రావాలి, నార్మల్‌గా ఆలోచించాలి అంటే, వాటి నుంచి ఆ నెగటివిటీని కాపాడుకోవాలంటే ఏం చేయాలి సార్? ఫస్టు అవన్నీ బంద్ జెయి. ఒకటేనండి. ఒకటి కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. హ్మ్. ఎవరైతే థ్రిల్లర్ మూవీస్ ఎక్కువ చూస్తుంటారో వాళ్ళతో పొరపాటున కూడా ఫ్రెండ్‌షిప్ చేయరు. అది చాలా డేంజర్‌గా ఉంటారు. హుహు. ఎన్ అది ఎన్ జస్ట్ థ్రిల్ కోసమే చూస్తాం అంతే గదా! అది అది మనం అనుకుంటాం థ్రిల్ కోసం చూస్తామని. ఆహా! మీరు ఎప్పుడైతే ఒకటి చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, హ్మ్. మా క్లాసులకి వచ్చిన వాళ్ళకి 10 నిమిషాలు మెడిటేషన్ కూర్చోండి హీలింగ్‌లో అంటే వాళ్ళు ఒక 20 నిమిషాల తర్వాత వాళ్ళంతా మెలికలు తిరిగి వెళ్తుంటారు. అక్కడ కూర్చోకుండా. హ్మ్. అదే 3 అవర్స్ మూవీలో కూర్చోండి 1 మినిట్ కూడా డిస్టర్బ్ అవ్వరు అక్కడ. హ్మ్. ఎందుకంటే వాళ్ళ మనస వాచ కర్మను వాళ్ళ ఫోకస్ మొత్తం మూవీ పైన ఉంటుంది. హ్మ్. అంటే ఇక్కడ మెడిటేషన్ కూర్చున్నప్పుడు వాళ్ళు మెంటల్‌గా ఇక్కడ కూర్చోవట్లేదు. హ్మ్. బలవంతంగా కూర్చుంటున్నారు. మూవీలో మాత్రము త్రికరణ శుద్ధిగా మూవీలో కూర్చుంటారు. హ్మ్. కాబట్టి నువ్వు 10 సంవత్సరాల తర్వాత కూడా స్టోరీ అడుగు చెబుతారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు 'బాహుబలి' వచ్చి దాదాపు 10 ఇయర్స్ అయిపోయింది. కరెక్ట్. స్టోరీ అడిగినా చెబుతారు. అవును. ఒక 1 వీక్ బ్యాక్ టిఫిన్ ఏం చేసామో చెప్పు అంటే చెప్పం. ఎందుకంటే అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయిపోయింది. హ్మ్. కాబట్టి మనం చేసేది మన కోసం మనకెంత ఉపయోగపడుతుంది. దీన్ని నెగెటివ్‌గా చేయడం వల్ల నష్టపోయేదెవరు? లాభం పొందేవాళ్ళు ఎవరు? మనలో క్లారిటీ ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తి సక్సెస్ అవుతాడండి. ఓకే. సో, దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. అసలు చూడకూడదు అంటారు. చూడకూడదండి. పదే హ్మ్. పదే మనం అదే చూసాం. ఇప్పుడు అంతెందుకు మీరు మొబైల్ తీసుకోండి. హ్మ్. ఒక క్రైమ్ రీల్స్ చూడండి. ఒక 2 రీల్స్ తర్వాత 3 రీల్స్ మీరు సెర్చ్ చేయండి. తర్వాత హ్మ్. మీరు సెర్చ్ చేయకపోయినా కంటిన్యూ అవే వస్తుంటాయి. అవును. అంటే దానికి కూడా అర్థమైందనమాట. ఓహో! వీడు ఇవే సెర్చ్ చేస్తున్నాడు కదా! అని అవే వస్తాయి. హ్మ్. సేమ్ యూనివర్స్‌లో కూడా అలాగేనండి. ఓకే. అంటే మనం ఈ ఆలోచనలతో ఉన్నాం కాబట్టి, ఆ హ్మ్. ఆలోచనలకు సంబంధించిన వ్యక్తులే మన చుట్టూ, మన సరౌండింగ్‌లో మనకు తారసపడడం జరుగుతుంది. హ్మ్. మన లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. ఓకే. సో, నెగెటివ్ పనులు చేయకపోయినా దాని గురించి ఆలోచించినా సరే,
మనకి ప్రాబ్లమే అవుతుంది అంటారు. 100% అండి. ఆలోచించండి, ఎలాగ ఉండాలంటే చూసామో వదిలేసామో అన్నట్లు ఉండాలి. దాన్ని ఎప్పుడైతే దాని గురించి ఫోకస్గా ఆలోచన చేస్తామో అది మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నాను. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఒక మనిషి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అంటే డబ్బు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అండ్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండాలి. సో వీటి మూడింటి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీంతో పాటు వీటి గురించి ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నారు అనంత సాయి కృష్ణ గారు. సో ఈ ఆగస్టు 9th KBHPలోని హోటల్ 86 గ్రాండ్లో. సో తప్పకుండా ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.